తేట్లపల్లి సిఈసి కళాశాలలో చదువుతున్నాను. నేను చెప్పబోయేది సుస్థిరాభివృద్ధి గురించి కొన్ని విషయాలు మాట్లాడతాను. సుస్థిరాభివృద్ధి అంటే సమాజం, ఆర్థిక వ్యవస్థ కాదు. సుస్థిరాభివృద్ధి అంటే మనం ప్రకృతిని, మన పల్లెలను, మన సంస్కారాలను కూడా ఉపయోగించుకోవాలి. కాబట్టి సుస్థిరాభివృద్ధి గురించి నేను కొన్ని మీతో మాట్లాడతాను. సుస్థిరాభివృద్ధి అంటేనే చెట్లను నాటాలి. చెట్లను నాటడం వల్ల అడవిలో జంతువులు కూడా ఈనాటి అంతరించిపోతున్నాయి. కాబట్టి చెట్లను నరికేయకుండా చెట్లను పెంచాలి. మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు ఉపయోగకరమైనది మనకి గాలి, నీరు, వాయువు అనేవి కూడా ఉంటాయి. ఇందులో 3 రకాల కాలుష్యం: గాలి కాలుష్యం అవుతుంది, వాతావరణ కాలుష్యం అవుతుంది, ధ్వని కాలుష్యం కూడా అవుతుంది. గాలి కాలుష్యం అంటే మనం చెట్లను నాటకపోవడం వల్ల కూడా గాలి కాలుష్యం అనేది ఉంటుంది. ఇట్లా 3 రకాలుగా ఉంటాయి. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్, రీకవర్ అనే 4 అంశాలను కూడా చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వల్ల మన ప్రకృతిలో కావచ్చు, మనం ఉండే ఇంట్లో కావచ్చు, పరిశుభ్రంగా ఉండడం వల్ల మన సంస్థలను కూడా మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి రసాయనిక పదార్థాలు వాడడం వల్ల కూడా మనకు ఎన్నో అనారోగ్యాలు అనేవి వస్తాయి. ఎన్నో రకాల అనారోగ్యాలు అంటే టీబీ, కలరా, ఇంకా ఎన్నో అనారోగ్యాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి సుస్థిరాభివృద్ధిని మనం కాపాడుకోవాలి. సుస్థిరాభివృద్ధి మనం ఒక్కలమే కాపాడుకోవడం కాదు, మన దేశంలో ప్రజలందరూ కాపాడితేనే మనకి అందరూ ముందడుగేస్తేనే ఒక ఊరవుతుంది అన్నట్లు మనం అందరం కలిసి చేస్తేనే మన ప్రకృతి, పల్లె కూడా అంతా శుభ్రంగా ఉంటాయి. కాబట్టి దయచేసి నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్లాస్టిక్ వాడకండి, చెట్లను నాటాలి. పూర్వీకులు ఉపయోగించిన పునర్వి శక్తులనే మనం ఉపయోగించుకోవాలి. ఈనాటి కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, వాతావరణం ఎలా ఉంటుంది, 3 రకాలుగా మారుతుంది. ఉదయాన్నే చూస్తే చలికాలం లాగా, మధ్యాహ్నం చూస్తే ఎండాకాలం లాగా, సాయంత్రం చూస్తే వర్షాకాలం లాగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆపాలంటే మనం ముఖ్యంగా చేయవలసిన విషయం ఏంటంటే ప్లాస్టిక్ ని ఆపాలి. అంటే ఉపయోగించడంలో కూడా తక్కువ ఉపయోగించుకోవడం, మళ్ళీ ఉపయోగించుకున్న వాటిని కూడా పడేయకూడదు. మన ఇంట్లో ఏమన్నా డెకరేషన్ కావచ్చు, ఏమన్నా ఫంక్షన్స్లలో కావచ్చు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఆహారాన్ని కూడా అందించే విధంగా చెట్లు ఉంటాయి. చెట్లు మంచిగా ఉంటాయి. రసాయనిక శాస్త్రాలు అంటే పూర్వీకులు అర్ధ శాస్త్రవేత్త ఎవరంటే కెన్నెత్ ఈ బిల్డింగ్ అనే అతను 1990లో పర్యావరణం గురించి చెప్పారు. కానీ ఇప్పటి రోజుల్లో పర్యావరణం అంతా అంతరించిపోతుంది. పూర్వీకులు వాడిన పునర్వి శక్తులను వాడితేనే మన సమాజం ముందుకు వెళ్తుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రకృతిని మనం కాపాడుకోవటమే కాదు, ప్రకృతి అంటే మన బాధ్యత. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇస్కాన్ టీం వారికి నా ధన్యవాదాలు.